వెల్కమ్ బ్యాక్. ఈరోజు టాపిక్ స్టాటిక్. స్టాటిక్ అనేది ఒక కీవర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మెమరీ మేనేజ్మెంట్. మెయిన్లీ మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ స్కూల్ ఉంది, ఆ స్కూల్లో పిల్లల యొక్క డేటాబేస్ అంతా సేవ్ చేయాలి. వాళ్ళ డేటాబేస్ ఏంటిది? క్లాసు, స్కూలు, డైరెక్ట్గా ఐడి, వాళ్ళ ఐడి నెంబర్. ఇప్పుడు స్కూల్ అనేది కామన్గా స్కూల్ ఉంటుంది. స్కూల్ అందరికీ కలిసి ఒకటే స్కూల్ నేమ్ ఉంటుంది. కానీ మన పొద్దుల ప్రతి పిల్లడికి ఆ స్కూల్ నేమ్ రాయాలి. అట్లా రాయటం వల్ల చాలా మెమరీ వేస్ట్ అవుతుంది. మనం ఈ స్టాటిక్ యూజ్ చేయటం వల్ల ఆ మెమరీ చాలా తగ్గిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడు, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడు, క్లాస్ ఏ ఉంది. క్లాస్ ఏకి ఇప్పుడు క్లాస్ ఏముంది, దాంట్లో ఫస్ట్ పిల్లల యొక్క ఐడి నెంబరు, ఐడి ఈక్వల్ టు ఐడి ఒకటి ఉంది. నెక్స్ట్ స్ట్రింగ్ స్ట్రింగ్ అనేది పేర్లు అసైన్ చేయడానికి అవసరం. స్ట్రింగ్ నేమ్ స్కూలు ఓకే, ఇలా చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఒక డేటాబేస్ ఎంటర్. ఇప్పుడు చూడండి, స్టాటిక్ అని కీవర్డ్. ఇప్పుడు ఇక్కడ మనం స్టాటిక్ అని పెట్టాలి. ఎందుకంటే చూడండి, చూద్దాం. స్టాటిక్ అని కీవర్డ్ ఇక్కడ పెట్టగానే అది ఆటోమేటిక్గా స్కూల్ అని రాగానే ఆటోమేటిక్గా ఈ స్టాటిక్ వేరియబుల్ యాక్సెస్ అయిపోద్ది. స్కూల్ అని రాగానే ఇంకా ఫైనల్ అయిపోద్ది. ఏది వచ్చినా స్కూల్కి సపరేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ కాదు. ఇప్పుడు చూడండి, కాలేజీ డీటెయిల్ మెథడ్ చేద్దాం. కాలేజీ స్టూడెంట్స్ అని ఒక మెథడ్ చేస్తాం. స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాటిక్ తీసేద్దాం, తర్వాత పెడదాం. స్టూడెంట్స్ అని మెథడ్ పెట్టాము. ఆ మెథడ్ లోపల మనం ఇన్పుట్ ఇస్తున్నాం. ఇన్పుట్ ఏమి ఇస్తున్నాము? పిల్లల నేమ్ ఉంటుంది, ఇంట్ సేమ్ ఇదే, ఎగ్జాక్ట్లీ ఇదే. మంచి ఇక్కడ ఇస్తాం. తీసుకున్నాం కదా. స్ట్రింగ్ అనే స్కూల్ సారీ, ఇక్కడ ఓకే అక్కడ ఉంది. స్ట్రింగ్ అని ఇస్తున్నాం, ఇస్తున్నాము. దాన్ని దిస్ డాట్ ఐడి ఈక్వల్ టు ఈ ఐడి ఈక్వల్ టు దిస్ డాట్ ఐడి అంటే ఈ క్లాస్లో ఉన్న ఐడి ఈక్వల్ టు ఈ మెథడ్లో ఉన్న ఐడి ఈక్వల్ అని ఇస్తున్నాం. అది దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు అంటే ఈ క్లాస్లో ఉన్న నేమ్ ఈక్వల్ టు ఈ మెథడ్లో ఉన్న నేమ్కి ఈక్వల్ ఇస్తున్నాం. దిస్ డాట్ స్కూల్ ఈక్వల్ టు స్కూల్ ఇచ్చాం. దిస్ డాట్ స్కూల్ ఈక్వల్ టు స్కూల్ ఇచ్చేసాం. ఓకే, ఇక్కడ సంథింగ్ ఎర్రర్ ఉంది, చూద్దాం. ఐడి నేమ్ స్కూల్ ఓకే ఇచ్చాను. ఇప్పుడు మనం ఏంటంటే స్కూల్ నేమ్స్ ప్రింట్ చేయాలి. డీటెయిల్స్ అని పెట్టి ఒక క్లాస్ డీటెయిల్స్ అని క్లాస్ పెట్టి
డీటెయిల్స్ ఒక మెథడ్ రాసి దీంట్లో ప్రింట్ చేయాలి. ఏంటి ఎస్వైఎస్ నేమ్ ఎస్వైఎస్ ఐడి నెంబరు ప్రింట్ చేయాలి. ఎస్వైఎస్ ఇక్కడ నేమ్ ప్రింట్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్ ప్రింట్ చేయాలి. ఓకే, ఈ మెథడ్ కదా. ఇప్పుడు మెథడ్ అయిపోయింది. మనం ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేద్దాం. క్లాస్ బి. క్లాస్ బి ఇది కంపల్సరీ పబ్లిక్ ఉండాలి. ఎందుకంటే ఎందుకంటే ఈ క్లాస్ ఈ జావా ఫైల్ మెయిన్ క్లాస్ సేమ్ ఉండాలి. ఇది ఇప్పుడు మనం దీంట్లో కొన్ని డేటా వేసేస్తున్నాం. దీంట్లో మనం వేస్తున్నాం ఏంటి కొన్ని నేమ్స్. ఇప్పుడు చూడండి నేమ్స్ చేయాలి కదా, మెయిన్ మెథడ్ స్టార్ట్ చేయండి. మెయిన్ మెథడ్ ఇచ్చాము. ఇప్పుడు మనకి ఈ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా ఈ క్లాస్కి. ఇప్పుడు దాంట్లో మనం డేటా పంపుతున్నాం. ఈ క్లాస్ ఈ స్టూడెంట్ పంపుతున్నాం. స్టూడెంట్ స్టూడెంట్ సారీ ఇప్పుడు చూడండి చూపించలేదు. స్టూడెంట్ అని చూపించలేదు. ఎందుకు చూపించలేదు? ఈ పబ్లిక్ అని సిఎస్ఎన్ చేసాను. సారీ పబ్లిక్ చేసేస్తే ఇప్పుడు చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి స్కూల్ ఆటోమేటిక్ స్టూడెంట్ చేసింది. ఐడి నెంబరు 1 నేమ్ అశోక్ స్కూల్ జేపీఆర్ స్కూల్ ఎంఏఆర్ స్కూల్ సేమ్ అక్కడ ఇది మనం ఒక స్టూడెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అలాంటి వాళ్ళు ఒక 20-30 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. చాలా స్కూల్లో 10 మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ క్రియేట్ చేయాలి. చాలా ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్కి కొంత మెమరీ సేవ్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ కొంత, దీనికి కొంత. ఇప్పుడు వేరే చేస్తున్నాం. ఇది రాజు, ఇది రమణ ఇది క్రియేట్ చేసాం. ఈ ఐడి నెంబర్ 1 వేసుకున్నాం. అంటే ఈ మాత్రం కంపల్సరీ మార్క్స్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయడం. స్కూల్ అనేది చాలా ఉంటాయి చూసుకోండి. స్కూల్ అంటే పద్దానికి దీంట్లో ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, దీంట్లో ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అదే కానీ మనం దీనికి స్టాటిక్ అని కీవర్డ్ ఇస్తే ఇంకా ఆటోమేటిక్గా స్కూల్ అని కనపడదు. కానీ ఆటోమేటిక్గా కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఆటోమేటిక్గా ఇదే ఈ స్కూల్ నేమ్ తీసుకుంటుంది. అర్థమైందా? అది దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు చూడండి రన్ చేస్తాను. మరి సారీ తీసుకోండి. కానీ మనం ఇక చేసి ప్రింట్ అయింది కదా డీటెయిల్స్ డీటెయిల్స్ ఇదిగో ప్రైవేట్ యాప్. సారీ ఓకే సారీ పబ్లిక్. ఇప్పుడు చూడండి
డీటెయిల్స్ ఇచ్చింది. ఓకే, డీటెయిల్స్ క్లాస్ని కాల్ చేసాం. ఇప్పుడు చూడండి, ఎస్ చూపిస్తుంది. స్కూల్ అనేది ఎంఐఆర్ స్కూల్ అందరు కనిపిస్తుంది. ఫస్ట్ది అశోక్ రమణ. ఓకే, స్కూల్ అనేది కామన్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, చేసిన రెండు చేసిన రెండు రమణ కాల్ అవుతుంది. ఎందుకు కాల్ అవుతుంది? ఆటోమేటిక్గా ఫస్ట్ మనం ఇది ఫస్ట్ ఈ కాల్ అవుతుంది కదా, ఈ డేటా వేలు దీనికి సేవ్ అవుతుంది. ఈ పేర్లు ఆటోమేటిక్ అప్పుడు మనం కాల్ చేయాలి. ఎప్పుడు మనం స్టూడెంట్కి డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. ఆ ఫంక్షన్ కాల్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు? ఓకే, ఫస్ట్ అశోక్ ఎంఐఆర్ స్కూల్ రైట్. కానీ స్కూల్ అని స్టాటిక్ పెట్టాం కాబట్టి దీనివల్ల ప్రతిదానికి ఆబ్జెక్ట్ మెమరీ వేస్ట్ చేయకుండా ఈ ఎంఐఆర్ స్కూల్కి ఇంకా వేస్ట్ చేయదు. ఓన్లీ ఒకసారి తీసుకుంటుంది. మిగతాన్నిటికి ఆటోమేటిక్గా దాన్ని కాల్ అవుతుంటుంది. దానివల్ల మెమరీ మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది స్టాటిక్ అని యూజ్ చేయడం వల్ల. ఇంకా స్టాటిక్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఇంకా స్టాటిక్ వేర్ ఇప్పుడు చూడండి, ఈ ఫంక్షన్ ఇది స్టాటిక్ మెథడ్. ఇప్పుడు మనం దీన్ని స్టాటిక్ చేస్తే చూడండి, దీన్ని స్టాటిక్ చేస్తాం. స్టాటిక్ చేసాం కదా, స్టాటిక్ చేసాం. ఈ కూడా ఆటోమేటిక్గా cannot use this in static content. ఇక్కడ చూడండి, స్టాటిక్ మెథడ్ అయితే ఆటోమేటిక్గా క్లాస్ నెంబర్ కాల్ చేయొచ్చు. చూడండి, ఇది స్టాటిక్ పెట్టండి. స్టాటిక్ ఇవి పెట్టుకోవడం, ఎందుకంటే ఈ మార్కుంటాయి కాబట్టి మార్కుండా ఉండేదాన్ని స్టాటిక్ పెట్టుకుంటారు. చూడండి, పబ్లిక్ స్టాటిక్ లాంగ్వేజ్ స్టూడెంట్స్. ఓకే, ఓకే, సంథింగ్ ఎర్ర ఉంది. ఎందుకని ఎర్ర ఉందంటే ఈ ఐడి ఇది స్టాటిక్ పెట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఉన్నాయి. ఈ స్టాటిక్ పెడితే ఆటోమేటిక్గా ప్రతిదీ స్టాటిక్ అవుతుంది. చూడండి, ఫీల్డ్ యాక్సెస్ ఇది మాత్రం స్కూల్ మాత్రం యాక్సెస్ చేసుకోవచ్చు వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సో మనం ఇది చేసి స్టాటిక్ ఉపయోగం ఏంటంటే స్టాటిక్ ఉపయోగం ఏంటంటే ఇప్పుడు వేరే క్లాస్ క్రియేట్ చేద్దాం. చూడండి, స్టాటిక్ అని మెథడ్ ఏం లేకుండా మెథడ్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఈ మెథడ్లో త్వరగా ప్రింట్ SYSO స్టాటిక్ ఫంక్షన్ చేసాం. దీనికి మనం ఇది చేసి ఏం అవసరం లేదు. స్టాటిక్ క్లాస్ వాయిడ్ పబ్లిక్ వాయిడ్. ఓకే, స్టాటిక్ కంటిన్యూషన్ ఇక్కడ మార్పు. చూడండి, ఇప్పుడు దీనికి పబ్లిక్ ఇక్కడ స్టాటిక్ అందులో స్టాటిక్ క్లాస్ ఇంకా మనం డైరెక్ట్గా ఇక్కడ ఇప్పుడు ఈ క్లాస్ని యాక్సెస్ చేయాలంటే మామూలుగా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేను చేస్తాను. ఇప్పుడు చూడండి,
డైరెక్ట్గా ఈవెంట్ డాట్ స్టూడెంట్ స్టాటిక్ అర్థమైంది కదా? అర్థమైందా? ఇక్కడ ఏంటంటే మన ఏ క్లాస్ని దీనికి యాక్సెస్ చేసాం డైరెక్ట్గా క్లాస్ని ఉండాలి అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా చేసిన చూడండి. అంటే ఇది స్టాటిక్ క్లాస్ కాబట్టి స్టాటిక్ మెథడ్ కాబట్టి స్టాటిక్ మెథడ్ ఇది స్టాటిక్ మెథడ్లో డైరెక్ట్గా మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం అవసరం లేదు. ఆటోమేటిక్గా మన క్లాస్ నేమ్ ద్వారానే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద స్టాటిక్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.